చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కొత్త సంవత్సరం 2026కి స్వాగతం పలికేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. డిసెంబర్ 31 రాత్రి వేడుకలను ఉత్సాహంగా జరుపుకునేందుకు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మందుబాబులకు ఫుడ్ లవర్స్కు తీపి కబురు అందించాయి. అర్ధరాత్రి దాకా పార్టీలు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. తెలంగాణ ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకల కోసం సమయాల్లో భారీ సడలింపులు ఇచ్చేసింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 రోజు, జనవరి 1 రోజు రాత్రి 12 గంటల వరకు ఆల్కహాల్ విక్రయాలకు అనుమతి ఇచ్చింది. సాధారణ రోజుల్లో ఉండే సమయాలకు కాస్త భిన్నంగా ఈ 2 రోజులకు మాత్రమే ఈ సడలింపు వర్తించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు, బార్లకు నిర్ణీత సమయం కంటే అదనంగా అనుమతిస్తూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు జరగబోతున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లోని స్టార్ హోటళ్లు, బీచ్ రోడ్లలో ప్రత్యేక ఈవెంట్లకు అనుమతులు కూడా లభించాయి. ఇక తెలంగాణలో కూడా డిసెంబర్ 31 రోజు రాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు, రెస్టారెంట్లు, హోటళ్లకు అనుమతి ఇచ్చారు. బార్లు, క్లబ్స్, ప్రత్యేక ఈవెంట్స్కి మాత్రం అర్ధరాత్రి 1 గంట వరకు వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతులే కాదు, 2 రాష్ట్రాల పోలీసులు న్యూ ఇయర్ వేడుకల దృష్ట్యా కఠిన ఆంక్షలు విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా సాగనున్నాయి. మద్యం తాగి వాహనం నడిపితే వాహనాల సీజ్తో పాటు జైలు శిక్ష కూడా తప్పదని హెచ్చరించారు. ఇక న్యూ ఇయర్ వేడుకలు కేవలం ఆనందం కోసమే కానీ ప్రాణాల మీదకు తెచ్చుకోవడానికి కాదని గుర్తుంచుకోండి. అతిగా మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా మీ ప్రాణాలు మాత్రమే కాక రోడ్డుపై వెళ్లే అమాయకుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడేయకండి. క్షణికావేశంలో చేసే విన్యాసాలు, అతి వేగం మీ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపే అవకాశం ఉంది. మత్తులో చేసే అల్లరి, న్యూసెన్స్ వల్ల కొత్త ఏడాదిని పోలీస్ స్టేషన్లోనో లేక ఆసుపత్రుల్లోనో గడపాల్సి వస్తుందని మర్చిపోవద్దు. చట్టాన్ని గౌరవించండి. పరిమితిలో వేడుకలు జరుపుకోవడం ద్వారా మీరు ఈ కొత్త సంవత్సరానికి అసలైన అర్థాన్ని ఇవ్వగలరు. ఉత్సాహం వరకెత్తాలి, కానీ అది హద్దులు దాటితే మీ భవిష్యత్తుకే నష్టమని కాస్త గ్రహించి బాధ్యతగా వ్యవహరించండి.